రాజమహేంద్రవరంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాజీ ఎంపీ మార్గాని భరత్ మధ్య పొలిటికల్ వార్ రోజుకి మరింత హీట్ ఎక్కిస్తోంది. ప్రమాణానికి సిద్ధమా అంటూ భరత్ పిలుపునిస్తే ఆయనకి కౌంటర్ ఇచ్చారు ఆదిరెడ్డి వాసు. నా కుటుంబ సభ్యులు ప్రమేయం గాని ఆ వెహికల్ తగలబెట్టిన దాంట్లో ఉంటే నేను నేరుగా మార్కండే స్వామి గుడి దగ్గరికి వచ్చి ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇదే సవాళ్ళు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తా ఉన్నా. మీరు కానీ మీ ఫ్యామిలీ ప్రమేయం కానీ ఈ యొక్క ఘటనలో లేకపోతే మీరు మార్కండే స్వామి గుడి దగ్గరికి వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నా. అసలు దేవుణ్ణి ఎందుకు లాగాలి? నీ పబ్లిసిటీకి దేవుణ్ణి ఎందుకు లాగుతావు? 5 సంవత్సరాలు నా మీద కేసులు కట్టారే, అన్యాయంగా అరెస్టులు చేశారే, అలాగని నీ 5 సంవత్సరాలు ఎప్పుడైనా దేవుడి దగ్గరికి రా, ఒట్టేయి, కొబ్బరికాయ కొట్టు, గుడి చుట్టూ తిరుగు అని నేను అన్నానా? నా సిద్ధాంతం ఒకటే, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. నాకు న్యాయ నిర్ణేతలు ప్రజలు, వాళ్ళే నాకు దేవుళ్ళు. వాళ్ళ దగ్గర నేను ఏదైనా చెప్పాలంటే చెప్పుకుంటాను. అది మానేసి గుడికి రా, ఒట్టేస్తా అంటే ఖాళీగా ఉన్నావని నువ్వు నన్ను కూడా అలా రమ్మంటావా? వైఎస్ఆర్సీపీ కార్యకర్తని ఏ రకంగా మీరు ధృవీకరిస్తారని అడుగుతున్నా. నెల రోజుల ముందు పార్టీలో కూడా ఏం రాలా, ఇక్కడ వచ్చి తిరుగుతూ అన్ని పనులు చేస్తూ ఉన్నాడు. అన్నయ్య గారు, బాబాయ్ గారు అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు. అసలు అతని పేరు కూడా నాకు తెలియదు. అతను తీసుకొచ్చి మా నాన్నగారు ప్రధాన అనుచరుడు అనే పదం చెప్పడం కూడా నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. రాజకీయం కోసం ఈ ఆటలన్నీ ఆడుతూ ఉన్నారు, ప్రజలు గమనించగలరు. నెల రోజుల్లోనే ఇంత అవసరమా? నెల రోజుల్లోనే నీ ప్రచారం కాల్ చేసుకొని వెన్న హీరో అయిపోవాలా? టైం ఇవ్వి. యాక్టర్వే కదా, ఒక సినిమా చేసావు కదా, యాక్ట్ చేయగలవు కదా, బాగానా? యాక్ట్ చేయి, కానీ జీవించుకో. ఈ వ్యక్తి గతంలో 2 నెలల క్రితం మనం చూస్తే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా పర్సన్గా కనబడుతూ ఉన్నాడు. ఆ వాట్సాప్ గ్రూపుల్లో అన్ని షేర్లు చేయడము అంటే ఇది ఒక కోవర్ట్ ఆపరేషన్లో భాగము. కోవర్ట్గా ఎవరి దగ్గరికి వచ్చాడు? నీ దగ్గరికి వచ్చాడు. నువ్వు ఎందుకు తీసుకున్నావు? అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కోవర్ట్లేనా? నీకంటూ ఏమీ లేరా? అతను 28వ తారీఖు రాత్రి 7 గంటల నుంచి 10 గంటల దాకా మద్యం సేవించాడని చెప్పే పదం చెప్పారు. అంటే ఇక్కడే మార్గాని ఎస్టేట్స్ ఆవరణలోనే 3 గంటల మద్యం తాగిన వ్యక్తి ఇంత పథకం ప్లాన్ చేయగలడా? అతను మళ్ళీ అతను ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అతను అల్యూమినియం షాప్కి వెళ్ళి అక్కడి నుంచి బండిలోంచి పెట్రోల్ కవర్లోకి తీసుకొని దాన్నేమో మస్కిటో చక్రానికి చుట్టి అగ్గిపుల్లలు పెట్టి ఇంత పథకం టైర్ దగ్గర పెట్టి ఒక వ్యక్తి ఎట్లా చేయగలుగుతాడు? ఇదే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను 6 నెలలుగా భరత్ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉంటున్నాడు, పార్టీ ఆఫీసర్ ఉంటా ఉన్నాడు. అతను కాల్ డేటా తీస్తే ఈ నెలలో 50 కాల్స్ ఒక వ్యక్తితో మాట్లాడాడు, ఒక పెద్ద ఆయనతో. ఆ ఫోన్ కాల్ డేటా అంతా ఉంది. ఎన్నిసార్లు ఎందుకు మాట్లాడారు, అవసరం ఏంటి? ఇవన్నీ లాగితే A1, A2, A3, A4 చాలా ఉంటాయి.